నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కరివేపాకు పొడి చేద్దామండి. మనం వంటల్లో కరివేపాకు ఏరి పారేస్తుంటాం కదా, ఇట్లాగా పొడి చేసుకుని తింటే చాలా హెల్తీ. హెయిర్ గ్రోత్కు, స్కిన్కు, డైజెషన్కు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. వేడి వేడి రైస్తో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా రుచిని మర్చిపోలేము. ఈ కరివేపాకు పొడి చేస్తుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఇక ప్రాసెస్ చూద్దామా. ఈ బౌల్ నిండా కరివేపాకు తీసుకొని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి తీసుకున్నాను. ప్యాన్ పెట్టి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు తీసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించి పక్కకు తీసాను. అలాగే శనగపప్పు కూడా 1.5 టేబుల్ స్పూన్ తీసుకొని ఇది కూడా దూరగా వేయించి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి అదే బౌల్తో పావు బౌల్ తీసుకున్నాను, అంటే 1/4 రేషియో తీసుకొని దూరగా వేయించి తీసాను. కొబ్బరి త్వరగా వేగుతుంది, ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. మనం కరివేపాకు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇట్లాగా చేసి పెట్టుకుంటే రుచి, ఆరోగ్యం కూడాను. ఇట్లాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు వేయించాలి. మామూలుగా పచ్చి వెల్లుల్లి వేస్తారు కదా, ఇలాగా దూరగా వేయించి వేయండి, రుచి చాలా బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి వేయిస్తున్నాను. ధనియాలు వేయక్కర్లేదు, అలాగే చింతపండు కూడా వేసే పని లేదండి. ఆ 2 వేయకుండానే బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి మనం తినే కారానికి తగినట్టుగా వేసుకొని వేయించాలి. వేయించుకున్నవన్నీ కలిపి ఒక బౌల్లో తీసుకొని అన్నిటినీ బాగా కలుపుతున్నాను. ఎండుమిర్చి కూడా వేసి అన్నీ బాగా కలిపాను. వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని తగినంత ఉప్పు, కొంచెం కారం పొడి వేశాను. ఆల్రెడీ గుంటూరు మిర్చి వేశాను. ఇప్పుడు కలర్ కోసం కొంచెం బ్యాడీ కారం పొడి వేస్తున్నాను. అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లాగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. చాలా రుచిగా గుమగుమలాడిపోయే కరివేపాకు పొడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.